నిబంధన దూతగా క్రీస్తే రంగంపైకి వచ్చి 7వ దూతలో ఉండి ఆ యొక్క గ్రంథాన్ని విప్పి, ఆ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల గ్రంథాన్ని విప్పి, ఆ విప్పబడిన గ్రంథాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క సంఘానికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆ 7వ ముద్ర ఏ విధంగా తెరవబడుతుందో మనం చూద్దాం. 7వ ముద్ర అనగా ఏమిటంటే ప్రభు యొక్క రాకడ. ఏంటంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తా ఉంది. ప్రపంచమంతా కూడా ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తా ఉంది. లాస్ట్ వీక్ లో చూసాం మనం ప్రభు యొక్క రాకడ ఏ విధంగా మిస్లీడింగ్ అవుతా ఉన్నారు, ప్రభు యొక్క రాకడ ఏ విధంగా మిస్డ్ ప్రీచింగ్ చేస్తా ఉన్నారు యొక్క సేవకులు. మనం లాస్ట్ వీక్ లో చూసాం. మిస్ అయిపోవడానికి బలమైన కారణం ఏంటంటే యూదులకు జరగవలసిన రాకడను వారు బోధిస్తూ ఉన్నారు, కానీ అన్యజనుల మధ్యలో జరుగుతున్న ఆ పర్యటన పదధ్యాయం చూచటలో ఈరోజు డైవర్ట్ చేస్తూ సాతాను గొప్ప భయంకరమైన మభ్యపెట్టి క్రైస్తవులను గుడ్డిదనం కలగజేసింది. హల్లెలూయా. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కాలంలో పంపించబడిన ఏలియా ద్వారా, ఈ కాలంలో పంపించబడిన 7వ దూత ద్వారా దేవుడు 7 ఉరుముల మర్మాన్ని తెలుస్తూ ఆ 7వ ముద్ర అనగా ప్రభు యొక్క రాకడ, దేవుని యొక్క నిజమైన వధువు చూడడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. 7వ ముద్ర అంటే ఏంటండి? ప్రభు యొక్క రాకడ. ఈ ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఒక వ్యక్తిలో జరుగుతా ఉంది, ఈ ప్రభు యొక్క రాకడ ఏ విధంగా మనం సమీపిస్తా ఉన్నాము, ఈ ప్రభు యొక్క రాకడను ఒక వ్యక్తి ఏ విధంగా సమీపించాలి, ఈ ప్రభు యొక్క రాకడ ఒకవేళ మన హృదయంలో పొందుకుంటే ఏ విధంగా మన స్థితిగతులు ఉంటాయి అనే విషయాన్ని ఖచ్చితంగా ఈ రోజు వర్తమానం ద్వారా దేవుడు మనకు బయలుపరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క రాకడ కోసం ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ 7వ ముద్ర కోసం ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ 7వ ముద్ర పొందుకోవాలని ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆశతో దాహంతో ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఏ విధంగా దానికి సమీపించాలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ మార్గము కనుక మనకు తెలియకపోతే, ఆ మార్గాన్ని కనుక మిస్ అయిపోతే మనం పొందుకోవడానికి ఏమీ ఉండదు. హల్లెలూయా. అందుచేత ఖచ్చితంగా బైబిల్లో రాయబడిన మార్గాన్ని మనం సమీపిస్తూ, అది ఏ విధంగా రాయబడిందో దాన్ని సమీపిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం సమూయేలు గ్రంథంలోకి వచ్చాం. మొదటి గ్రంథం చదువుతా ఉన్నాం. అక్కడ ఎఫ్రాయిము మన్యమందు రామతాయిమి ఇప్సోయిము పట్టణం వాడు ఒకడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఎల్కానా. హల్లెలూయా. అతను ఎవరంటే ఎఫ్రాయిము మన్యమందు ఆయన జీవిస్తా ఉన్నాడు. ఆయన పేరు ఎల్కానా. ఈ ఎల్కానా ఇతనికి 2 భార్యలు ఉన్నారు. ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఒకరేమో పెనిన్నా, రెండోదేమో హన్నా. 2 భార్యలు అతనికి ఉండరు. అయితే ఎల్కానా మాత్రం ఎక్కువగా ప్రేమించింది ఎవరినంటే హన్నాను ప్రేమించాడు. ఆమెకి ఎప్పుడు కూడా 2 పాళ్ళు భాగము ఆమెకి ఇస్తూ అతని యొక్క హృదయం అంతయు కూడా ఆ యొక్క హన్నా మీద పెట్టాడు. అయితే పెన్నీనా చక్కగా ఎల్కానా ద్వారా గర్భవతి అయి ఆమె చక్కగా పిల్లల్ని పుట్టించి ఆమె అనేక మంది పిల్లలు కలిగి ఉన్నది. చక్కగా ఆమె సంతానోత్పత్తి కలిగి ఉన్నది. చక్కగా పిల్లలతో ఆమె ఆనందకరంగా ఉన్నది. కానీ ఇక్కడ హన్నా మాత్రం చాలా భయంకరమైన పరిస్థితుల్లో గొడ్రాలు అయిపోయి పిల్లలు లేక చాలా భయంకరంగా సతమతం అవుతూ, నిందించబడుతూ, హేళన చేయబడుతూ, భయంకరమైన శ్రమల చేత నిరంతరం దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో బాధపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఒక్కొక్కటిగా మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. జాగ్రత్తగా మనం పరిశీలించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం చేస్తా ఉన్నాం. ఎల్కానా అంటే అర్థం ఏంటంటే దేవుడే సృష్టికర్త. గాడ్ ఈజ్ ఏ క్రియేటర్. అంటే ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు. దానికి ఇంకొక అర్థం ఉంది. ఎల్కానా అనే పదానికి, ఆయన పేరుకి ఇంకొక అర్థం ఉంది. అది ఏంటంటే దేవుడు ఉత్సాహవంతుడు అని అర్థం. దేవుడే ఉత్సాహవంతుడు. అలాగే అన్న అనే పేరుకి అర్థం ఏంటంటే కృప, గ్రేస్. ఏంటంటే అది గ్రేస్.
అంటే అన్న అనగా కృప, గ్రేస్ అయి ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరి సంతానాన్ని, భార్య భర్తల అనుబంధాన్ని, ఈ భార్య భర్తల అనుబంధాన్ని, వారి కుటుంబ పేర్ల విధంగా మనం పరిశీలిస్తే, వారి నామం బట్టి, పేరును బట్టి మనం పరిశీలిస్తే ఏమని ఇక్కడ పూర్తి అర్థం వస్తుందంటే, దేవుడే సృష్టికర్త ఉండి ఆయనే కృపగా మారుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క కుటుంబంలో ఈ పేర్ల ద్వారా గొప్ప దేవుని యొక్క అసలైన దైవత్వం అనేది బయలుపరచబడతా ఉంది. దేవుడే సృష్టికర్త అయి ఆయనే కృపగా మారుతా ఉన్నాడు. అంటే దేవుడు సృష్టికర్త అయి ఆయనే కృపగా మారుతా ఉన్నాడు. అంటే దేవుడు అనగా తండ్రి అయి ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు, ఆయన యెహోవా అయి ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అని రాయబడి ఉంది. అంటే ఈ ప్రపంచాన్ని, సృష్టిని, సమస్తమును సృష్టించింది ఎవరంటే బైబిల్ చెప్తుంది కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఒకసారి కొలస్సీ పత్రిక మనం చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా భూమి అందున్నయు అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును సృజించబడెను. ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు శిరస్సు ఆయనే. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా సమస్తమును కూడా సృష్టించింది ప్రభు అయిన యేసుక్రీస్తే అని చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు. అంటే సృష్టికర్త ఎవరంటే, ఈ సృష్టించిన సృష్టికర్త, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, భూమి మీద మనిషిని సృష్టించిన సృష్టికర్త, నిన్నును నన్నును సృష్టించిన మన యొక్క సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తే అని ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు యెహోవా ఉన్నాడు, ఆయన అగ్నిగోళంలో ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన అమరత్వంలో జీవిస్తూ ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అయి, ఆయనే శరీరధారి అయి వాక్యం యొక్క శరీరంలో అడుగు పెట్టి సృష్టికర్తగా మొత్తం ఈ సృష్టిని అంతా సృష్టించాడు. ఆయన ఆది సంభూతుడిగా, ఫస్ట్ బోర్న్ గా. ఇప్పుడు ఆయన దేవుడు ఆత్మగా ఉన్న దేవుడు లోగోస్ లో అడుగు పెట్టాడు. ఆ లోగోసే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మనం చెప్తా ఉన్నాం, ఆయన మెల్కీసెదెక్ అయి ఉన్నాడని విన్నాం. మెల్కీసెదెక్ దేవుడు అమరత్వంలో అగ్నిగోళంలో ఉన్న దేవుడు ఆయన ఏం చేశాడంటే ఒక లోగోస్ లోకి వచ్చాడు. ఆ లోగోస్ లోకి వచ్చే ఈ సృష్టిని అంతా సృష్టించాడు ఆయన. ఈ సృష్టిని అంతా సమస్తము చేశాడు ఆయన. మనిషిని కూడా చేసుకున్నాడు ఆయన. నా స్వరూపంలో, నా రూపంలో ఒక మనిషి కలుగును కాకంటే మనిషి వెలుగులోకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తరువాత ఆయన దేవుడు సృష్టికర్త అయ్యాడు. ఇప్పుడు ఆ సృష్టికర్త కృపగా మారుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడతా ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో నివాసం చేసింది అని అక్కడ యోహాను సువార్తలో మనం చదువుతూ ఉన్నాం. ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన ఆ మాట, ఆ యొక్క 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన ఆ మాట ఇక్కడ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ యొక్క ఎల్కానా అనే గృహంలో ఈ యొక్క ప్రత్యక్షత బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత ఏమిటంటే, ఎల్కానా అనగా అర్థం ఏంటంటే దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ యొక్క అన్న అంటే అర్థం ఏంటంటే గ్రేస్,
కృప. ఏంటండి? కృప. ఇప్పుడు ఆ యొక్క దేవుడు సృష్టికర్త అయ్యి ఆ తర్వాత ఆయన కృపగా మారుతా ఉన్నాడు. ఏ విధంగా మారుతా ఉన్నాడంటే అన్న గర్భంలో కృపగా మారుతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధంగా మారుతున్నాడంటే మరియ గర్భంలో కృపగా మారుతా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అన్న జీవితంలో ఏం జరుగుతూ ఉందో, అన్న కుటుంబంలో ఏం జరుగుతూ ఉందో, దేవుడు ఏ ప్రత్యక్షత అయితే మర్మంగా 7 ఉరుముల శబ్దంతో 7వ ముద్రతో దాచిపెట్టాడో ఆ మర్మమును దేవుడు మరియలో నెరవేర్పు చేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయనే దేవుడే సృష్టికర్త అయి ఆయన ఏం చేస్తున్నాడంటే శరీరధారి అయి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, లోకమునకు కృపగా వస్తా ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు. ఆయన ఈ గొప్ప ప్రణాళికను, ఈ గొప్ప దైవత్వాన్ని ఆయన దేవుడు సర్వ సృష్టికర్త అయి ఉండి మర్మముగా ఈ యొక్క సమూయేలు గ్రంథంలో ఆ ఎల్కానా అన్న గృహంలో దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క దైవత్వము ఆ గృహంలో బయలుపరచబడతా ఉంది. నిజమైన దైవత్వము నిజమైన కుటుంబంలో నుంచి ఈ విధంగానే బయటకు వస్తా ఉంది. ఏదైనా దైవత్వం దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం అయితే, దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు జగత్పునాది వేయబడక ముందే ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటే, ఆ ఎన్నుకొనబడిన కుటుంబంలో నుంచి కృప ఏ విధంగా బయటకు వస్తా ఉందో, ఆ దైవత్వం ఏ విధంగా బయటకు వస్తా ఉందో దేవుడు స్పష్టంగా ఈ కుటుంబం ద్వారా దేవుడు బయటకు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. దీవించబడిన కుటుంబం ఇది, ఆశీర్వదించబడిన కుటుంబం ఇది, నిజమైన దైవత్వాన్ని బయటకు తీసుకొస్తున్న కుటుంబం ఇది, నిజమైన దేవుని యొక్క కుమారుని ఆ యొక్క కృపను కృపా సత్య సంపూర్ణిగా శరీరం ధరించుకుని ఆ వాక్య శరీరము ధరించిన ఆ కుటుంబము నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబం అది. ఆమేన్. హల్లెలూయా. ఆ కుటుంబంలోనికి దేవుడు ప్రవేశిస్తా ఉన్నాడు. ఆ యొక్క దేవుడే సృష్టికర్త ఆ యొక్క కృపగా మారిన కుటుంబంలోనికి దేవుడు అడుగు పెడతా ఉన్నాడు. నిజంగా కుటుంబం ఎంత కృప కలిగిన కుటుంబం అది, ఆశీర్వదించబడిన కుటుంబం అది. నిజముగా దేవుడు అద్భుతముగా జగత్పునాది వేయబడక ముందే ఆయన జీవ గ్రంథంలో ఆయన ముందు నిర్ణయం చెప్పున ఆయనే మొట్టమొదటిగా ఎన్నుకున్న దేవుని కుమారులై ఉన్నారు వాళ్ళు, దేవుని కుమార్తెలై ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అటువంటి గొప్ప కుటుంబాన్ని దేవుడు ఈరోజు సమూయేలు గ్రంథంలో మర్మయుక్తంగా ఉంచాడు. ఆయన 7వ ముద్ర కింద దాచిపెట్టి ఉంచాడు ఆయన. ఆ కుటుంబమే నిత్యుడగు ప్రభు అయిన యేసు క్రీస్తు సన్నిధిలో నిరంతరము ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టబోయి వధువు స్థానంలో కూర్చుండి నిరంతరము 1000 ఏళ్ల పరిపాలన చేసే నిజమైన కుటుంబం అది. హల్లెలూయా. ఆ కుటుంబము చాలా అద్భుతమైన కుటుంబం అది. ఇప్పుడు ఆ కుటుంబం అలాంటి వాగ్దానం చేయబడిన ఆశీర్వదించబడిన పేర్లు కలిగిన ఆ కుటుంబంలో గొప్ప విషయం ఏంటంటే పిల్లలు లేరండి. హల్లెలూయా. దేవుడు అద్భుతముగా జగత్పునాది వేయబడక ముందే ఆ కుటుంబాన్ని ఎన్నుకుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లు రాసి ఆ శరీరము గుండా ఆ కుటుంబము గుండా దేవుడే సృష్టికర్తే ఆయన శరీరంలో కృపా సత్య సంపూర్ణంగా శరీరం ధరించుకుని ప్రజల మధ్యలోకి రావడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే, ఆ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే, ఇప్పుడు ఆ కుటుంబం ఎలా ఉందంటే పిల్లలు లేకుండా ఉంది. ఎలా ఉందండి? పిల్లలు లేరు. దేవుడు శరీరంలోకి వచ్చి ఆయన యొక్క గోధుమ గింజలైన అనేక సంతానములను భూమి మీదకి రావాలని ఒక బలమైన వాగ్దానం వారు కలుగున్నారు. కానీ వారి జీవితంలో ఆ ఫలమే లేదు. ఎల్కానాకు హన్నాకు వధువుగానే ఉండిపోయింది. ఆమె ఇంకా భార్య కాలేదు. భార్య అనగా అర్థం ఏంటంటే విత్తనం స్వీకరించింది, ఆ విత్తనానికి శరీరం ఇచ్చేది. భర్త యొక్క జీవకణానికి తీసుకొని ఆ విత్తనానికి రూపం ఇచ్చేది భార్య. ఆ విత్తనం కొరకు బాధ్యత వహించి ఆరోగ్య ఆహారం తీసుకొని సరి అయిన మెడిసిన్ తీసుకొని విత్తనాన్ని కాపాడేది భార్య. భార్య యొక్క వంశావళిని భూమి మీదకి తీసుకొచ్చి వారిని సరైన వాక్య క్రమంలో పెంచి వారి కొరకు ప్రార్థించే నిజమైన తల్లి పురుషుడికి నిజమైన భార్య. శిరస్సును హత్తుకొని ప్రేమించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మంచి మంచి అనుకూల అవకాశాలు ఆమెకు వచ్చినా, ఎన్ని అవకాశాలు ఆమె దగ్గరికి వచ్చినా ఉన్నా కూడా అవన్నిటిని త్యజించి
తన భర్తకు నమ్మకముగా, యథార్థముగా, విధేయత కలిగి తన జీవిత సాక్ష్యమును కాపాడుకునే స్త్రీయే నిజమైన భార్యట. ఆమేన్, హల్లెలూయా. ఆమె దేవుడు నిష్కలంకమైన గొర్రె పిల్లగా పిలుస్తూ ఉన్నాడు. బహు ప్రియమైన భార్యగా ఆమెను పిలుస్తూ ఉన్నాడు. ఆమె వాక్యంలో వాక్యమై ఉన్నది, మాంసంలో మాంసమై ఉన్నది, తలంపుల్లో తలంపై ఉన్నది. ఆమె అతడిలో భాగమై ఉన్నది. అతడి ఆలోచనలో ఆమె యొక్క ఆలోచనగా ఉన్నది. ఆమె అతడికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మక ద్రోహం చేయదట. ఆమె ఒక నమ్మకమైన స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ భార్య, నిజమైన భార్య భర్త యొక్క విత్తనాన్ని మోస్తుందట. భర్త యొక్క విత్తనాన్ని మోయడానికి ఆమె ఎంత ఆరాట పడుతుందంటే, ఆమె గర్భం ధరించడానికి, తన భర్త ద్వారా ఆమె గర్భవతి అవడానికి ఎంతగా ఆరాట పడుతుందంటే, ఆమె తల్లి అవ్వాలని, ఆ బిడ్డలకు ఒక తల్లిగా మారాలని, ఆ తల్లిని, ఆ బిడ్డలను సంరక్షించి పోషించి చక్కగా మంచి నడవడికలో ఆ పిల్లల్ని తీసుకెళ్లాలని ఆ తల్లి అంత ఆరాట పడుతుందంటే, నిజంగా వారి కోసం మంచి ఆహారం తీసుకుంటుందంట, మంచిగా పౌష్టికాహారం తీసుకుంటుందంట, చక్కగా అన్ని విధాల మంచి మెడిసిన్ తీసుకుంటుందంట, చక్కగా జీవిత సాక్ష్యాన్ని కాపాడుకుంటుందంట. ఆమె ఎంత అద్భుతంగా పురుషుడికి నమ్మకంగా ఉంటుందంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆ భర్తకు నమ్మక ద్రోహం చేయదట. హల్లెలూయా. ఆమెకి ఎలాంటి అవకాశాలు వచ్చినా సరే తన భర్తను కాదని ఏది కూడా ఆమె చేయదట. హల్లెలూయా. అంత నమ్మకమైన భార్య, అంత నమ్మకమైన భర్త. ఆ యొక్క నమ్మకమైన భార్య భర్తల కుటుంబంలో కృప ప్రత్యక్షం అవుతా ఉంది. హల్లెలూయా. చాలా మంది అంటారట, నేను వధు అనుకుంటారట. హల్లెలూయా. నేను అసలైన భార్యని, నేను నమ్మకమైన భార్యని అని చాలా మంది భ్రమపడతారట, ఊహించుకుంటారంట. కానీ వారి జీవితంలో ఏ మాత్రం కూడా ఆ నమ్మకమైన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు మాత్రము ఏ మాత్రం కనపడవట. హల్లెలూయా. వాక్యం పట్ల నమ్మకం వారిలో ఉండదు, యథార్థత ఉండదు. లోకంతో సాంగత్యం చేస్తూ కూడా నేను వధువునంటారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? లోకంతో సాంగత్యం చేస్తూ కూడా నేను దేవుని యొక్క కుమారుని, నేను దేవుని యొక్క కుమార్తెని, నేను వధువుని, నేను క్రైస్తవుని, నేను ఇది అని చెప్పుకుంటూ ఉంటారట. వ్యభిచరిస్తూనే ఒక స్త్రీ నేను కన్యకనంటదట. రోమన్ క్యాథలిక్ సంఘం యెజబెలు స్త్రీ, ఆ యొక్క భయంకరమైన మహావేశ్య, ప్రపంచమంతటితో భూరాజులందరితో వ్యభిచరిస్తూ కూడా ఆమె ఏమంటుందని, నేను కన్యకనే అంటుంది. నేను కన్యకనే, దేవుడు నేను పెళ్లి చేసుకుని నిజమైన కన్యకని నేనే అంటుంది ఆమె. హల్లెలూయా. సమస్త పాప దుర్నీతి యందు అభిలాష కలిగి ఉండి కూడా నేను నీతిమంతురాల్ని అంటారట. హల్లెలూయా. పరిపూర్ణ ప్రేమంతయు కూడా సాతానికి ఇచ్చేసి, పైగా నేను యేసయ్యనే ప్రేమిస్తున్నాను, యేసే నా ప్రాణం, యేసే నా జీవం, ఆయన లేకపోతే నేను లేను, నా జీవితం అంతా యేసుకే అంకితం అని తన నోటితో ప్రగల్భాలు పలుకుతారట. కానీ వారి జీవితంలో వ్యక్తమయ్యే క్రియలన్నీ కూడా సాతాను క్రియలే అర్థపరచబడతాయట. హల్లెలూయా. మోసపూరితమైన జీవితమే వారిని ఆక్రమిస్తుందట. ఇది చాలా భయంకరమైన మోసం. అయితే ఇక్కడ నమ్మకమైన హన్న ఉన్నది. ఈ నమ్మకమైన హన్న అవకాశాలు వచ్చినాయి కదని వేరేగా మారిపోవడం లేదు. ఆమె ఏ మాత్రం కూడా దుర్నీతి యందు, పాపమునందు అభిలాష కలిగి ఆమె లేదు. ఆమె పాపం ఆమెలో పెట్టుకుని నేను నీతిమంతురాల్ని, నేను పరిశుద్ధురాల్ని ఆమె చెప్పుకోవడం ప్రయత్నం చేయడం లేదు. ఆమె పరిపూర్ణంగా నమ్మకమైన స్త్రీ. వాక్యం పట్ల ఎంత యథార్థంగా ఉండాలో, తన భర్త పట్ల ఎంత నమ్మకంగా ఉండాలో, ఎంత యథార్థంగా ఉండాలో అంతే యథార్థంగా, అంతే నమ్మకంగా తన భర్త పట్ల ప్రేమ, కరుణ, జాలి అన్ని విధాలా చూపిస్తూ ఎంత నమ్మకంగా ఉండాలో అంత నమ్మకంగా ఉంది. హల్లెలూయా. అన్న అనగా కృప అని అర్థం. ఏంటండి అన్న అంటే ఏంటి? కృప. శ్రీమతి గ్రేస్ అన్న వధువుకి మాదిరిగా ఉన్నది. ఈ చివరి కాలం యొక్క వధువుకి ఒక మాదిరిగా ఆమె యొక్క జీవితం ఉన్నది. హల్లెలూయా. ఎవరికండి? ఈ చివరి కాలం యొక్క వధువుకి అనగా మనకి ఆమె జీవితం ఒక మాదిరి, ఆమె యొక్క కృప ఉన్నది. ఈరోజు దేవుడు అదృశ్యమైన వధువు యొక్క ఐక్యత అనే మెసేజ్ లో దేవుడు ఈ కాలం యొక్క వధువుకి ఎలాంటి పేరు పెట్టాడంటే శ్రీమతి గ్రేస్ అంటున్నాడు.
ఈ మనకు పేరేం పెట్టాడండి ఆయన? శ్రీమతి గ్రేస్. మన పేరేంటంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన మన పేరేంటంటే శ్రీమతి గ్రేస్. గ్రేస్ ఆయన. అమెరికాలో పేర్లు పెడతారు భార్య భర్తలు. ఎలా పెడతారంటే భార్య పేరు ఒకటి, భర్త పేరు ఒకటి ఉండదు. భర్త పేరు ఏదైతే ఉందో భార్య పేరు కూడా అదే. అబ్రహాం అంటే శ్రీమతి అబ్రహాం, ఇస్సాకు శ్రీమతి ఇస్సాకు, యాకోబు శ్రీమతి యాకోబు, బ్రనహాం శ్రీమతి బ్రనహాం. అంటే ఆ పేరే భార్యకు వస్తుంది తప్ప భార్య పేరు సపరేట్ గా మారడం లేదు. అలాగే యేసు పేరు, ప్రభువైన యేసుక్రీస్తు పేరు ఏంటంటే గ్రేస్. ఆయన కృప అయి ఉన్నాడు. కృప అంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈమె పేరు ఏంటంటే శ్రీమతి గ్రేస్. ఆమె పేరు శ్రీమతి గ్రేస్. కృప అనగా అర్థం ఏంటంటే అర్హత లేని వారికి అర్హతలు అర్హులుగా చేసేదే కృప ఉన్నది. అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృప. యోగ్యత లేని వారికి యోగ్యులుగా చేసేదే కృప. ఈ కృప అన్నాకి ఇవ్వబడింది. హల్లెలూయా. అసలు యాక్చువల్గా అన్నాకు అర్హత లేదు. ఆమె క్రీస్తును మోయడానికి ఎంత మాత్రం ఆమెకు అర్హత లేదు. కానీ దేవుడు ఆమెకు అర్హతనిచ్చి క్రీస్తును మోయడానికి దేవుడు ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా మన జీవితాలు బట్టి, మన యొక్క తారతమ్యాలు బట్టి, మన యొక్క స్వభావాలు బట్టి, మన యొక్క ఉద్దేశాలు బట్టి, మన యొక్క జన్మ తరహా వచ్చిన పాపమును బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి ఎంత మాత్రము కూడా కేవలం ప్రభువు అని పిలిచడం కూడా మనకు యోగ్యత లేదు. అయినను దేవుని యొక్క కృప ద్వారా, ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు ఈ రోజు మనకు శ్రీమతి గ్రేస్ అని పేరు పెడతా ఉన్నాడు ఆయన. ఏమే నిజముగా అది ఎంత అద్భుతమైన కృప అండి. అది ఎంత అద్భుతమైన కృప. శ్రీమతి గ్రేస్ అని మనకు పేరు పెడతా ఉన్నాడు ఆయన. అర్హత లేని వారికి అర్హత ఇస్తా ఉన్నాడు ఆయన. యోగ్యత లేని వారికి యోగ్యత ఇస్తా ఉన్నాడు ఆయన. మనకు నిజముగా శ్రీమతి గ్రేస్ అని పిలుస్తూ ఆయన నిజముగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాడు ఆయన. కృప అనగా ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే కృపను బట్టి నీ జీవితంలోకి, నీ హృదయంలోకి ఎప్పుడైతే ప్రత్యక్షత ద్వారా నీ హృదయంలోకి వచ్చాడో అప్పుడు నీవు కృపగా మారుతా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కృపగా మారుతున్నావు అండి? నీకు ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో, నీకు ఎప్పుడైతే 7వ ముద్ర తెరవబడిందో, నీకు ఎప్పుడైతే ప్రత్యక్షత వాక్యం తెరవబడిందో, నీవు ప్రత్యక్షపరిచిన వాక్యము ఎప్పుడైతే నీకు తెరవబడిందో, ఆ యొక్క ప్రభు అయిన యెహోవా దూత, ఆ ప్రభు అయిన దూత, నిబంధన దూత, ఆ బలిష్ఠుడైన దూత నీ ముందు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడ్డాడో, ఆ దర్శనం నువ్వు ముఖాముఖిగా ఎప్పుడైతే చూసావో అది నీకు పేరవబడుతుంది ఏమనంటే శ్రీమతి గ్రేస్. హల్లెలూయా. యాకోబు పోరాడి రాత్రంతా పోరాడి ఆయన ప్రార్థన చేసి దేవుడు వెతికినప్పుడు, ఆ దూత తెల్లవారు పోరాడినప్పుడు నీకేం కావాలి కావాలని దూత అడిగినప్పుడు నన్ను దీవించన్నాడు. ఏంట దీవెన అంటే ఇక్కడి నుంచి నువ్వు యాకోబు, కానీ ఇక్కడి నుంచి నువ్వు ఇశ్రాయేలుగా మారిపోయావు. ఆమేన్. హల్లెలూయా. పేరు మార్చడమే కృప ఉన్నది. ఆ యొక్క ఎప్పుడైతే నీ యొక్క దూతతో పోరాడావో, నీ యొక్క జీవితం మార్చబడే వరకు, నీ స్వభావం మార్చబడే వరకు, నీ ఉద్దేశం మార్చబడే వరకు, ప్రత్యక్షత పొందుకునే వరకు ఎప్పుడైతే ప్రార్థించి నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టావో, ఆ దూత నీకు ప్రత్యక్షమైందో అప్పుడు నీ పేరు మారుతుంది శ్రీమతి గ్రేస్. హల్లెలూయా. కృప అన్నా పేరు కృప శ్రీమతి గ్రేస్ గా మారిపోయింది. ఆమె పేరు వధువుగా ఉన్న ఆమె గ్రేస్ గా మారిపోయింది. ఇప్పుడు శ్రీమతి గ్రేస్ గా మారిపోయింది. ఈ చివరి కాలం యొక్క వధువు యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే పొందుకున్నదో, వాక్యం ఆమెకు ఎప్పుడైతే తెరవబడ్డదో, 7వ ముద్ర ఎప్పుడైతే ఆమెకు తెరవబడ్డదో ఆమె అప్పుడే ఆ క్షణం అంది ఆమె శ్రీమతి గ్రేస్ గా మారుతా ఉంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏంటది? కృప ఉన్నది. యోగ్యత లేని వారికి యోగ్యత ఇస్తా ఉంది. అర్హత లేని వారికి అర్హత ఇస్తా ఉంది. ఆయన ప్రభువుని యేసుక్రీస్తు మన జీవితంలోకి రావడానికి ఎంత మాత్రం కూడా మనం అర్హులు కాదు. మనం ఏ పాటి వాళ్ళమంటే ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి వాళ్ళు, అన్యజనులు, బైబిల్ పట్టుకోవడానికి అర్హత లేనివారు, కనీసం ఆయన ప్రభు అని పిలిచడానికి కూడా అర్హత లేదు.
ఎలాంటి అన్యజనం అంటే ఒకనొక రోజు ఒక స్త్రీ వెళ్ళింది యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసండి, ఎంత స్ట్రాంగ్ వర్డ్ వాడాడు తెలుసా. ఆ స్త్రీ అక్కడికి వెళ్ళేటప్పటికి, ప్రభువా నా కుమార్తె పక్షవాతంతో పడి ఉంది, నీ యొద్దకు నేను వచ్చాను, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నా కుమార్తెను స్వస్థపరుస్తావు, నాకు విశ్వాసం ఉంది, దయతో నువ్వు ఆ కార్యం చేయి ప్రభు అని బతిమాలుకుంటా ఉంటే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి, రొట్టు ముక్కలు, చిన్న పిల్లలు తినే రొట్టు ముక్కలు అట్టుకెళ్ళి కుక్క పిల్లలకి వేయకూడదు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి అంటే అన్యజనులను ఆయన ఎలా పోల్చాడంటే కుక్క పిల్లలతో పోల్చాడు. కుక్క కంటే హీనమైన జీవితాలు అన్యజనుల యొక్క జీవితాలు. హల్లెలూయా. కుక్క పిల్లతో పోల్చి కుమారుల యొక్క రొట్టు ముక్కలు కుక్క పిల్లలకి వేయకూడదన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంత తగ్గించుకొని, ఆయన అంత భయంకరమైన మాట అంటే చీ నన్ను కుక్కనంటావా అని ఆమె వెళ్ళిపోలేదు. కానీ ఆమె ఏమన్నా తెలుసండి, అయ్యా కుక్క పిల్లలు తినే రొట్టు ముక్కలు బల్లపై నుంచి ఏమైనా కింద పడితే జారి పడితే తినడానికి అవి కూడా ఎదురు చూస్తాయి కదా ప్రభువా అన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే మాట పలికిందో ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు ఆయన. ఆమెలో ఉన్న ఆ యొక్క బలమైన విశ్వాసాన్ని చూశాడు ఆయన. ఆ యొక్క జాలిని చూశాడు ఆయన. ఆ దీనత్వాన్ని చూశాడు ఆయన. ఆ తగ్గింపును చూశాడు ఆయన. ఆ దీనమైన మనసు కేవలం అన్యజనుల మధ్యలోనే ఉంది. రాజకుమారులుగా పిలువబడుతున్న ఇజ్రాయెల్ దేశానికి లేదు, కానీ నిజమైన దీనత్వం అన్యజనులో ఉన్నది. హల్లెలూయా. ఆ దీనత్వాన్ని చూశాడు ఆయన. ఆ దీనత్వాన్ని ఎప్పుడైతే చూశాడో, ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే చూశాడో, అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు అలా తిరిగి, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎంత అద్భుతమైన మాట పలుకుతూ ఉన్నాడంటే, ఎంత అద్భుతమైన మాట సెలవిస్తూ ఉన్నాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆయన ఏం పలుకుతున్నాడు చూడండి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని ఎందుకు పలుకుతున్నాడంటే, ఆ గొప్ప విశ్వాసం పొందుకొనిన జనులు ఎవరంటే అన్యజనులు అయి ఉన్నారు. యాక్చువల్గా అర్హత లేదు, అన్యజనులకు ఎటువంటి అర్హత లేదండి, వాళ్ళకి యోగ్యత లేదు. కానీ దేవుడు యోగ్యత నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, అర్హత నీకు ఎందుకు ఇస్తున్నాడంటే, నీలో ఉన్న దేవుడు ఆ యొక్క జగత్పునాది వేయబడక ముందు పెట్టిన దీనత్వాన్ని చూసి నీకు అర్హత ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఏం కావాలంటే దీనత్వం కావాలి. దేవుడికి ఏం కావాలంటే తగ్గించుకున్నవారు కావాలి. దేవుని ముందు తగ్గించుకున్నవారు దొరికారంటే దేవుడికి ఎంత సంతోషం అయిపోతుందో తెలుసండి. ఈ కాలమే ప్రవర్త అన్నాడు, తాను హృదయపూర్వకంగా తగ్గించుకున్న వ్యక్తిని, నాకు ఒక్క వ్యక్తిని నా చేతిలో పెట్టండి, ప్రపంచాన్ని తలకిందులు చేస్తానన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ద్వారానే ప్రపంచాన్ని తలకిందులు చేస్తానన్నాడు. అంటే దేవునికి ఇష్టమైన బహుప్రీతికరమైన వ్యక్తులు ఎవరంటే భూమి మీద తగ్గించుకున్న వ్యక్తులు. హల్లెలూయా. అందుకే జ్ఞానులకు వివేకవంతులకు దేవుడు సంగతులు మరుగు చేసట పసిపాలకు బయలుపరుస్తాడట. అంటే ఎవరైతే తగ్గించుకుంటున్నారో, ఎవరైతే దేవుని ముందు లోబడతా ఉన్నారో, ఎవరైతే దేవుని ముందు తల దించుకొని ప్రభువు మాకు ఇంకా నేర్పు, నువ్వు నేర్చుకునే పిల్లలము అని చెప్పి ప్రాధేయపడతా ఉన్నారో, అలాంటి వారికి దేవుడు నేర్పించడానికి మహానందం వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించుకుని దీనులమైనట్టుగా ఉండాలి. హల్లెలూయా. 7వ ముద్ర ఎవరికి తెరవబడుతుంది అంటే గర్విష్ఠులకు తెరవబడదు. 7వ ముద్ర ఎవరికి తెరవబడుతుంది అంటే అహంకారులకు తెరవబడదు. ఆ 7వ ముద్ర ఎవరికి తెరవబడుతుంది అంటే నాకు అంతా తెలుసు అన్నవారికి తెరవబడదు. 7వ ముద్ర ఎవరు తెరవబడుతుంది అంటే కేవలం తను తాను తగ్గించుకొని, ప్రభువా నాకేమీ తెలియదు, నీ వాక్యం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు నేర్పించు ప్రభువా అన్న వారికి మాత్రమే దేవుడు వాక్యం నేర్పిస్తాడు. 7వ ముద్ర బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అన్న యొక్క పేరేం మారిందంటే శ్రీమతి గ్రేస్ గా మారిపోయింది. ఆమె అదృశ్యమైన ఐక్యత అనే మెసేజ్ లో దేవుడు ఆమెను ఏమని పిలుస్తున్నాడంటే శ్రీమతి గ్రేస్ గా పిలుస్తా ఉన్నాడు. మిసెస్ గ్రేస్, శ్రీమతి కృప. హల్లెలూయా. ఇప్పుడు కృప అంటే అర్థం ఏంటి?
కృప అంటే అర్థం ఏంటండి? చాలా మంది నాకు కృప ఉంది, నాకు కృప ఉంది అంటారు. కృప అంటే అర్థం ఏంటంటే కృప అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అన్నది. ఏంటండి? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అదే దాన్ని ఇంకోలా చెప్పాలంటే ఇదే 7వ ముద్ర అన్నది. ఏంటండి? 7వ ముద్ర. ఇంకో మాదిరిగా చెప్పాలంటే ఇదే ప్రభు యొక్క రాకడ అన్నది. ఇంకా డీప్ గా ఏం చెప్పాడంటే ప్రవక్త, ఇదే పరిశుద్ధాత్మ బాప్తిజం అన్నాడు. హల్లెలూయా. ఏంటండి అంటే కృప అనే సింపుల్ గా 2 పదాల్లో చెప్పిన మాట, 2 పదాలు సింపుల్ గా కృప అని చెప్పిన మాట ఇన్ని పదాలకు అర్థమిస్తా ఉంది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, లేకపోతే 7వ ముద్ర, లేకపోతే ప్రభు యొక్క రాకడ, లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిజం, ఇవన్నీ కూడా ఒకటే అర్థాన్ని ఇస్తా ఉన్నాయి. అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడమే ప్రభు యొక్క రాకడ ఒక వ్యక్తి పరిపూర్ణంగా పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే ప్రభు యొక్క రాకడ ఒక వ్యక్తిలో జరిగింది. ఆ యొక్క హృదయంలోనికి పరిశుద్ధాత్మగా దేవుడు దిగొచ్చాడు. దాన్నే కృప అంటున్నాం. అందుకే తాదాయి పెట్టబడినప్పుడు ఏమన్నాడంటే జెరుబ్బాబెలు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అన్నాడు. అంటే కృప కలగడం అంటే ఏంటి? కృప కలగడం అంటే కృప నీలోనికి వచ్చి శరీరం ధరించడం, కృప నీలోనికి వచ్చి రూపం దాల్చడం. నీ రూపంలోనికి కృప మారుతూ ఉంది. నీవు ఆయన రూపంలో మారుతూ ఉంటే ఆయన నీ రూపంలో మారుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి, ఇద్దరు ప్రేమికులు అంటే ఇద్దరు ప్రేమించుకుంటేనే ప్రేమ అవుతుంది. అవునండి, ఇద్దరు ప్రేమించుకుంటేనే ప్రేమ. ఒక్కలే ప్రేమించి ఇంకొకరు ప్రేమించలేదు అనుకో ప్రేమ అవుతుంది. 1 సైడ్ లవ్ అంటారు చూసారా? 1 సైడ్ లవ్ అంటే ఇంకా ఒక్కడే ప్రేమించుకుంటాడు, అతనే ప్రేమిస్తాడు, అతనే ఇష్టపడతాడు, ఆమెకు ఉండదు. లేకపోతే ఆమె ఇష్టపడుతుంది, ఆమె ప్రేమిస్తుంది, అతనికి ఉండదు. అది 1 సైడ్ లవ్ అంటారు. కానీ ఇద్దరు ప్రేమించుకున్న ప్రేమే ఇరువైపులో ఉంటుంది. అంటే అటు ఆకర్షణ ఉంటుంది, ఇటు